అన్న కేటీఆర్ అన్న ప్రతి జిల్లాకు పోతున్నాడు. ఇక ఒక్కరే ప్రతి జిల్లాలో పోవాలంటే ఇబ్బంది కదా. ఈ అన్నకు కూడా మనం సహకరిద్దాం, తోడవుదామని చెప్పేసి మన తాలూకాలో ఇడికి పట్టుకొచ్చినాం అన్న దగ్గరికి. ఎందుకంటే మనం చూస్తున్నాం నిత్యం ప్రొద్దున లేచి మనము ఒక్కొక్క గ్రామ పంచాయతీల్లోనే పరిశాన్ ఉంటాం. నేనైతే కాన్స్టిట్యూన్సీలో పరిశాన్ ఉంటాం, మీరేమో గ్రామ పంచాయతీలో పరిశాన్ ఉంటారు. అలాంటిది తెలంగాణ మొత్తం చూడాలంటే అన్నకు ఎంత ఇబ్బంది అవుతుంది, అవునా కదా? అందుకే అన్నకు మనం ఇబ్బంది పెట్టద్దు. మరి మన సర్పంచ్లను ఉప సర్పంచ్లను ఇక్కడికే మన మెయిన్ కార్యకర్తలు ఇక్కడే వచ్చి అన్ననే కలిసి కొంచెం ప్రశాంతంగా ఫోటో దిగుదామంటే ఇక్కడ చాలామంది మూవ్ అయ్యారు. ఇప్పుడు మీరు మనం ఏమనుకున్నామంటే 100-200 మన సర్పంచ్లు, ఇక మిగతాది ఒక సగం డబ్బులు అనుకుంటే 300 అనుకున్నాం. ఈడ చూస్తే సీన్ వేరే అయిపోయింది. ఇప్పుడు ఈడ కూడా మీరు ఫోటో దిగేటట్లేరు, తీసేటట్లేరు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని నూకుతారో కానీ దయచేసి నూక్కోకుండ్రి. మనకు దొరికినటువంటి సమయాన్ని అన్నతోని ఇదంతా మనం ఒక ఫ్యామిలీ. బీఆర్ఎస్ పార్టీ అంటే మనం అంతా కేసీఆర్ సార్ ఫ్యామిలీ మనం. కాబట్టి ఏం చక్కగా జాగ్రత్తగా ఓలను ఒక నూకకుండా మంచి ఒక్కొక్కరు వచ్చి మంచిగా కాండోలు వేసి మన సలవాలు కప్పుకొని మెల్లగా దిగితే అందరికీ సమయం ఇస్తాడు అన్న. ఇక మీరు నూకుడు దోపుడు చేసిండు అనుకో, ఈ అన్న కూడా జల్దీ వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మీరు ఆడపోయినాక నన్ను తిట్టుకుంటారు, అరే మేము ఆడదాకా పోయినాం కదా మమ్మల్ని ఫోటో కూడా తీయకపోయాని. కానీ దయచేసి ఎవరు అల్లరి అందరికీ దిగుతాడు అన్న. ఇక మనం అన్నకు అన్నాం ఎవరు లేని సమయంలోనే మాకు టైం ఇవ్వని చెప్పినాం. ఇవాళ అసెంబ్లీ ఉంది కాబట్టి ఎవరు తాలూకాలు లేరు, మన తాలూకానే ఉంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఒక్కొక్కరు ఫోటో దిగేసి పోవాలని చెప్పేసి అన్న. వీళ్ళందరిగా నువ్వు కాశ్మీర్ పిలిచినా వచ్చేటట్టున్నారు వీళ్ళందరూ. ఈ తెలంగాణ భవనే కాదు, కేటీఆర్ అన్న ఒక పిలుపు ఇస్తే, అవునా కదా? కేటీఆర్ అన్న ఒక పిలుపు ఇస్తే కాశ్మీర్ దాకా కూడా వస్తారు వీళ్ళందరూ. ఎలాంటి ఇక కేసీఆర్ సార్ యొక్క సైన్యం ఇది. కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ కరుడు కట్టినటువంటి తెలంగాణ వాదులు కాబట్టి చాలామంది కొంచెం వెనక జరిగాయి పెద్దన్న. కాబట్టి చాలామంది ఇక్కడ సగం మంది దీంట్లో తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నోళ్ళే ఉన్నారన్న, సగం మంది, అవునా కదా? కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కూడా కసి ఉన్నది. ఇంకా ఈ కసి ఎడదాకా తెస్తుంది ముందు ఇక చూడాలి. కాబట్టి ఖచ్చితంగా కాబట్టి అది బరాబర్ అదైతే ఎట్లా అయ్యేదే ఉన్నది. ఇక కొంచెం తర్వాత ఇక టైమే రావాలి బస్. ఇక అది ఎట్లన్నా పక్క అయ్యేదే ఉంది, ఖచ్చితంగా చేసుకుందాం. ఇక రాబోయే మనం ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు ఈ చూడంగానే ఈ సొసైటీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎలక్షన్లు బట్టి మొత్తం గడిచిపోతాయి. ఇక ఈ ఎలక్షన్లని దోసాలు అయిపోతుంది. ఇక మళ్ళీ మన ఎలక్షన్ సురువు అవుతుంది. ఇక గాడదాకా మనం అందరం కాంకణం కట్టుకొని గట్టిగా ఉండాలా. ఏడ ఉన్నా కానీ మనమందరం, మీ అందరూ తెలుసు, ఇప్పుడు నియోజకవర్గంలో అన్నా మొన్న మేము, నేనైతే ఇంకా కాన్వేజింగ్లో, కాబట్టి మేమందరం ఓళ్ళు కాన్వేజింగ్ చేయాలి అన్న ఎమ్మెల్యే. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు తిరిగినారు మా బోధ్ నియోజకవర్గం మొత్తం. తిరిగిందా లేదా? ఇంకేంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు ఆదిలాబాద్లో. ఆయన కానీ వీళ్ళందరూ ఊకోలేదు. ఒక్కొక్కరు మామూలు కాదు, 500, 300, 1000 మెజార్టీతో గెలిచినటువంటి సర్పంచులు. కాబట్టి మనమందరినీ ప్రత్యేకంగా సర్పంచ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను మొన్న లెక్క చూసిన, నాకు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో 76,000 వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఏందా అని చెప్తే 1,00,000 దాటింది. మొత్తం సర్పంచ్ ఎలక్షన్లో అందరూ చూసిన, మీకు తెలియదు ఇంకా విషయం. నేను అంతా 12 బజే దాకా కూర్చుంటాను. నేను ఏ గ్రామ పంచాయతీ ఏమి నడుస్తుంది, వ్యవస్థ ఏంది, కథా కార్ఖానా ఏంది అని చెప్పేసి మొత్తం తీస్తూ ఉంటా. ఓడిపోయిన సర్పంచ్లది కూడా ఓట్లు తీసుకున్నా, గెలిచిన ఓటు కూడా తీసుకున్నా. ఇక కొన్ని జాగాలో ఇద్దరు ముగ్గురు పోటీ చేసినది కూడా తీసుకున్నాను నేను. అలా అందరిది చూస్తే మనం 1,00,000 దాటిపోయిన ఓట్లు. అంటే మనం ఎంత గట్టిగా ఉన్నామో. అరే అగరబ్బాయి నీ నాగలి తర్వాత చూద్దాం మాకు. కాబట్టి ఇవన్నీ కాబట్టి మనము చాలా పకడ్బందీగా అంతా మన మీద నజర్ పెట్టింది. ఇప్పుడు బోత్ మీద మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు మొత్తం. మొన్న ఎందుకంటే మీకు కూడా కొంచెం ఇబ్బంది, వీళ్ళందరినీ తెచ్చి ఎందుకు పెట్టినామన్నా అంటే, బీజేపీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ని తెచ్చి సన్మానం చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మంత్రులను పిలిచి సన్మానం చేసుకున్నాం. నేను ఇక మన మంత్రి అయినా కానీ, సీఎం అయినా కానీ, మనకు తల్లి తండ్రి అన్నీ మా కేటీఆర్ అన్న కాబట్టి ఆయనతో మన సర్పంచ్లకు
ఇక సన్మానం చేయించుకుందామని చెప్పేసి వీళ్ళందరూ వచ్చిరన్న మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఏమనుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇదే జోస్ మనము ఏ ఎలక్షన్ రాని ఇక, అవునా కదా, ఏదైనా రాని ఇక, సొసైటీ రాని, మున్సిపాలిటీ మనకు లేదనుకో, మనకు మండలం రాని, ఇంకేదైనా కానీ ఇట్లా మోపాయిగా. కానీ మొన్న కొంచెం జరా అక్కడక్కడ కొంచెం మనం ఇద్దరు ముగ్గురు నేను చెప్పిన బాజాప్తా మీకు చెప్పినా. నేను మనం ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ రాకముందు నేను 2, 3, 4 సార్లు మీటింగ్ తీసుకున్నా, అవునా కదా. ఏం చెప్పినా ఒకటే చెప్పినా, అరే దయచేసి 2, 3 నిలబడకుండ్రి, ఎందుకంటే గాడ మన ఓట్లు చీల్తే 3 ఓట్లు లాభం అవుతా అంటే కరెక్ట్ అయిందా లేదా, కొన్ని జాగాలో అయింది. మరి ఇప్పుడు తెలిసిందా లేదా, మరి అట్లా గడబడి చేయకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మనము సరే ఇప్పుడు అవకాశం రాకుండా ఇంకోసారి అవకాశం వస్తుంది, అవునా కదా. అంతేగాని ఇప్పుడు అటు ఇటు చేసి 3 తెచ్చి పెట్టుకున్నాం మనం. ఆడైతే మనకి 2 కంటే ఆడే డేంజర్ కదా, అవతల పాటోడు. కానీ మనకు అట్లా అవస్థలు వచ్చి పడ్డది, అట్లా చేసుకోవద్దు మనం దయచేసి. నేను 4-5 సార్లు సంజాయించినా కానీ కొన్ని జాగాలో అయింది, కొన్ని జాగాలో ఇక కాగితే తప్పుతుంది. కొన్ని జాగాలు అయితే పాపం 2 ఓట్లు 3 ఓట్లతోటి కొందరు పోయారు. కాబట్టి ఏదేమైనా కానీ మన బలం అధికార పార్టీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఒక టీంనే పంపిండ్రు, దునియాభర్ డబ్బులు పంపిండ్రు, పైసలు పంపిండ్రు. పెద్ద లీడర్లు, దొడ్డు లీడర్లు, ఆయన మన వాళ్ళందరూ పక్కపాసన. మన సార్ ఎట్లా ఉన్నాడు, పక్క ఉన్నాడు, మన కేసీఆర్ అట్లనే మనం అందరం అట్లా ఉన్నాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 60-70 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలిసి ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళ పర్సనాలిటీ మన పర్సనాలిటీ తేడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయినా కానీ మన వాళ్ళు ఎక్కడక్కడ నిజంగా ప్రచారం చేయకుండా మనం ప్రజలకు ఏది వీళ్ళు కేసీఆర్ సార్ మనుషులు, ఈ కేసీఆర్ సార్ మనుషులను గెలిపించాలని చెప్పేసి బాగా బలంగా మనం గుర్తించి సర్పంచ్ అందరూ గెలిపించి. కాబట్టి నిజంగా మనం దయచేసి ఇదే విధంగా మనం ముందుకు పోదాం తప్పకుండా. ఇక నాకు సంగతి అయితే తెలుసు మీకు. మొన్న ఒక్కడు టీవీ వచ్చి అన్న నువ్వు క్యాంప్ ఆఫీస్కు పోవాట కదా అనమాట. అరే పిసాయిందా, నా క్యాంప్ ఆఫీస్లో మా కార్యకర్తల ఇల్లు ఉన్నాయి, ప్రతి ఊర్లలో నేనే తిరుగుతుంటాయి, ఇక నాకు క్యాంప్ ఆఫీస్ ఏమో అవసరం ఉంటుంది. ప్రతి ఊర్లో తెల్లారు లేస్తే ఉంటానా లేదా నేను, మరి అబద్ధం చెప్తున్నా చెప్పుడు, మరి ఏమో మరి అబద్ధం చెప్తే చెప్పేయండి, అన్న దగ్గర చెప్పేయండి ఇక. కాబట్టి పొద్దుగాల 7 గంటలకు లేచి ఊర్లలో ప్రతి ఆల గడపలలో అక్కడక్కడ అంతా తిరుగుతూ ఉంటాం మనం. ఇక మనం ఆఫీసులో కూర్చొని పంచాయతీలు చేసే అంత ఓపిక ఆడున్నది. కాబట్టి అదేవిధంగా మన కార్యకర్తలు కూడా ఇదే విధంగా మనం ముందు పోవాలా. మనకి ఏ ఆఫీస్ అవసరం లేదు, గవర్నమెంట్ ఆదిలాబాద్లో ఇచ్చిన నేను పోలే అన్న, ఆ ఆఫీస్ కూడా రిటర్న్ ఇచ్చేసినాను, మీరే తీసుకుంటే నాకు అవసరం లేదు, అవునా కదా రమణ సార్. కాబట్టి మనము నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజలు మీరందరూ ఉన్నారు కాబట్టి, నిత్యం మీరు ప్రజల్లో ఉంటారు కాబట్టి జనం మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి ఈ విధంగా మనం కేసీఆర్ సార్ యొక్క సైనికులం కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా మనము ఇదే మనకు ఊపు మనం ముందుకు తీసుకుపోయినామనుకో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి దునియాపై డబ్బులు వంచిన వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ మా దగ్గర బోధులు పాగలవుతున్నారు అందరూ. కాంగ్రెస్ వాళ్ళు 2,000 3,000 ఓట్లకి ఇచ్చుడు, అయినా వాళ్ళకి వెళ్ళలే. 5,000 ఇస్తే ఇవన్నీ అడిగి కూడా ఇచ్చారు 5,000 వాళ్ళు ఇచ్చుకొని ఏదైనా కానీ మన వాళ్ళందరూ సర్పంచ్ గెలుచుకున్నారు. ఇక మీరు మీ శ్రమ ఉంది, దాంతోపాటు సార్ యొక్క పేరు ఉంది కాబట్టి మీరందరూ మనమందరం సర్పంచ్ గెలిపించడం. తప్పకుండా ఇదే విధంగా మనం ముందుకు పోవాలి. కేటీఆర్ ఆశీర్వాదం బలంగా మన బోతు నియోజకవర్గం పైన ఉంది. మన పెద్దలు రమణ సాబ్ కూడా ఉన్నాడు పక్కకే. కాబట్టి మనం అందరం జాన్సన్ అన్న కూడా పక్కకు ఉన్నాడు, అటు కోలక్ష్మక్క ఉన్నది. సరే మన పార్టీ బలంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా, సీఎం గారు ప్రచారం చేసినా మనం ఊపిందవరం వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఇంకా బోతులో ఇన్ని సర్పంచ్ గెలిచినంటే వాళ్ళు చెప్తలేరు, పేపర్ వాళ్ళు రాస్తున్నారు కానీ వాళ్ళు చెప్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు పేపర్ వాళ్ళు రాస్తున్నారు, ఫుల్ గెలిచి కారు జోరు ఉన్నది బోతులు అని చెప్పారు. అయినా వాళ్ళకు ఇది ఉన్నది కాబట్టి ఇంకేమున్నారు, రాయవారం పెడితే మన సర్పంచ్ దగ్గర పోయి కాలు మొక్కుతున్నారట. మా పార్టీలో సిగ్గు సరం ఏమైనా ఉన్నదా అలాగూ, కనీసం సిగ్గు సరం ఏమైనా ఉన్నదా? గెలిచిన మన వాళ్ళ సర్పంచ్ల మీద మా తిట్టుకుపోయి నీకు ఇది ఇస్తాం, 20 లక్షల పనులు ఇస్తాం, 50 లక్షల పనులు ఇస్తాం, పైసలు ఇస్తాం, అట్లాంటి మా వాళ్ళు మోసపోయేటోళ్ళు గారు. మీ మోసమే ఇప్పటికే బాగా అయింది. మీరు చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. మీరు ఒక్క హామీ నెరవేర్చలే. పబ్లికే మిమ్మల్ని తన్నేటట్టు ఉన్నారు. ఇంకా మా సర్పంచ్లు వస్తే మీరు ఎడ తట్టుకుంటారా భయ్, ఇక అవన్నీ కాని పని. కాబట్టి మనం అందరం గట్టిగా పనిచేద్దాం. రాబోయే రోజులలో మనసారే కేసీఆర్ సారే మనసారే ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు కాబట్టి తప్పకుండా మనం ఇదే దానితోని ఇదే ఊపుతోని
మనం ముందుకు పోదాం. ఇక డెవలప్మెంట్ విషయంలో ఇక మీరు అందరికీ తెలుసు, ఏ మంత్రి అయినా రాని, సీఎం అయినా రాని, మన నియోజకవర్గంలో మనమే ముఖ్యమంత్రి, మనమే సీఎం, అని మనమే గవర్నమెంట్. ఎవరికి రానిచ్చలేదు నా కొడుకులకు. తప్పకుండా మనం అందరం ముందుకు ఉండి తప్పకుండా ప్రతి పని మనం చేసుకోవాలి. మనం ఎమ్మెల్యే కాబట్టి ఏం భయపడద్దు. తప్పకుండా అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఏని సృష్టించినా కానీ ఏం చేసినా వాళ్ళకి రానిచ్చడం లేదు. తప్పకుండా బోత్ గడ్డ ఇప్పుడు కాదు, 2001 నుంచి 2001 నుంచి ఎప్పుడైతే కేసీఆర్ సార్ జెండా పాతి పెట్టిండో అప్పటి నుంచే మన బోత్ గడ్డ టీఆర్ఎస్ గడ్డ. ఇప్పటి వరకు కూడా ఎవరు అడుగుపట్టలేదు. నేను ఒక కేసీఆర్ సార్ మొట్టమొదటి మీటింగు నిర్మల్లో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు లేకుండే, నాయకులు లేరు, లీడర్ లేరు, ఎవరు లేరు. 2002 మీటింగ్ పెడితే అప్పుడు కొందరు యువకులే బహిరంగ సభ నిర్మల్లో పెట్టిండ్రు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా, అప్పుడు ఫస్ట్ ఇయర్ నిర్మల్లో. అప్పుడు మేము కూడా కేసీఆర్ సార్ వస్తున్నాడు, ఏదో తెలంగాణ మీటింగ్ ఉందని చెప్పి అందరం పోయినాం. పోతే నిజంగా అక్కడ లారీలతో జనం ఎవరు రూపాయి పంచలే, ఏం పంచలే. ఆ రోజు సభ లారీలతోటి, ఆటోలతోటి ఫుల్ జనం నిండిపోయింది. అప్పుడే అనుకున్నా మరి తెలంగాణ సార్ ఏదో ఒకటి సాధిస్తాడు, తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తాం. కేసీఆర్ సార్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడతామని చెప్పేసి అదే రోజు తెలిసిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నా, అప్పుడు కూడా అదే పరిస్థితి మనది. ఢిల్లీలో కారు యాత్ర తీసిండు సార్. ఈడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరితే సాయంత్రం 5-6 గంటలకు మన నేడుగొండలో వస్తే సార్ వస్తున్నాడని చెప్పేసి అప్పుడే కట్టెతోని అప్పుడు జెండాలు లేవు, గద్దెలు లేవు, ఏం లేవు అన్నప్పుడు అప్పుడు కట్టె పాతి పెట్టి జెండా ఎక్కించినాం నేడుగొండలో మనం ఆ రోజు. ఇప్పటికీ మా డాక్టర్ జహీర్ సాబ్ ఈయనే ఉన్నాడు, జడ్పీటీసీ గారు ఉన్నాడా, చేతులేపు వాడికి వెళ్ళి ఆడున్నాడేమో, ఇంతమందిలో ఆడ ఉన్నాడు ఆగు పాపం. కాబట్టి ఆ రోజు మనం జెండా ఆడికెళ్ళి పాతి పెట్టి ఇప్పటికీ ఆ చౌరస్తా పేరు తెలంగాణ చౌక్ అని ఉంది. ఇప్పటికీ అదే పేరు పెట్టినాం. ఇప్పటికీ తెలంగాణ చౌక్ అని చెప్తారు దాన్ని. అక్కడ నుంచి యాత్ర సాగించి అప్పుడేం జేబులో రూపాయలు లేవు, గవ్వ పైసలు లేవు. అయినా బయలుదేరినాం ఢిల్లీకి. ఇక ఎవరో డీజిల్ పోసిండు, ఎవరో కారు నడిపిండు, ఎట్లనో తిండి తెప్పుకుండా ఢిల్లీ యాత్ర ముగించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారు. అలాంటి పరిస్థితులలో అన్ని కష్టాల్లో మనకి ఈరోజు సర్పంచ్ అయినా మంత్రమైనా ఇన్ని కష్టాలతోటే మనం ఇన్ని ఉన్నా మనం కష్టం ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఆ రోజు సార్ ఇంత పెద్ద రాష్ట్రం కొరకు బయలుదేరినట్టే తన దగ్గర ఎక్కడిది పైసలు, ఎక్కడ యాత్ర, ఎక్కడ ప్రజలు, అయినా సాహసం తప్పు ఏం జంకలేదు. సార్ ధైర్యంతోనే ముందుకు పోయిండు సార్ పోయాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించాడు. అట్లా సార్ను అందరం మనం ఆదర్శం తీసుకోవాలి. సార్ కష్టపడ్డటువంటి కష్టాలను మనం గమనించాలి. ఆయన పడ్డటువంటి కష్టాల ముందు మన కష్టమేం కాదు ఇది. మనం ఇంకా మంచిగా ఉన్నాం, అందరికీ కార్లు అయినాయి, బంగ్లాలు అయినాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం లేకుండే. అప్పుడైతే తెలంగాణ ఆఫీస్ కూడా బంజారా హిల్స్లో కిరాయితో ఉంటుండే. అప్పుడు మేమందరం ఆ ఆఫీస్ దగ్గర పోయి కూర్చుంటుండేవి. ఒక 20, 30, 50 చైర్లు, ఇట్లా ప్లాస్టిక్ చైర్లు ఉంటుండే. ఆడపోయి కూర్చుంటుండేవి, ఛాయలు దాగి ఆడికెళ్ళి రిటర్న్ పోతుంటేవి. అలాంటి పరిస్థితి ఆ రోజు కష్టాలకి వెళ్ళి మనమందరం వచ్చినాం. ఈరోజు ఏం లేదు, పక్కగా ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ సార్ స్థాపించిండు. ఆయన దాంతో అన్ని విధాల్లో అన్ని కష్టాలు అందరం ఉన్నాం. తప్పకుండా మీకైనా ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కూడా లేరు. మరి వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు కావచ్చు, వాళ్ళు ఎన్ని కష్టాలు పాడు మన తమ్ముళ్ళు. తప్పకుండా మనం అందరం మీకైతే వెళ్ళాలని అందుబాటులో ఉన్నా. మొన్న ఎన్ని కష్టాలు అయింది. కేశవపట్నం ఒక విలేజ్లో సర్పంచ్ ఉన్నాడు, కేశవపట్నం అల్తాఫ్ ఈడ ఉన్నాడు. కేశవపట్నంలో ఆఖరికి ఏం కేసు పెట్టింది నీ మీద, పీడీ యాక్ట్ పెట్టి కూడా 3 నెలలు జైల్లో పంపించిండు. అన్నకు చెప్పలేక మీరు చెప్పిన అన్న ఒక వకీల్కి చెప్పమంటే లాస్ట్ మీరు వకీల్కి చెప్పిండ్రు, బెయిల్ దొరికింది పాపం 3 నెలల తర్వాత. ఇప్పుడు ఆయనను ఎటు కాకుండా చేద్దామని చేస్తే ఆయన ఎన్నదన్న 560 ఓట్ల మెజార్టీతో గెలిచిండు సర్పంచ్. ఇన్ని కష్టాలు పెట్టినా, ఇన్ని ఇబ్బందులు చేసినా మనము భారీ మెజార్టీతో మనోళ్ళు గెలుస్తున్నాను. మొన్న నేను నా సర్పంచ్ సాబ్ను ఆయనకు సన్మానం చేయడానికి, ఆయన కూర్చోబడానికి గ్రామ పంచాయతీ పోతే నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. జనం ఎటు చూసినా కానీ సునామీ లెక్క పిల్లలు బండి ఎక్కి ఇల్లు ఎక్కి చేయగొట్టుడు. అంటే నేనేమన్నా ఇక కేసీఆర్ సార్ అంటే ఇంత అభిమానం జనంలో ఉంది కాబట్టి నిజంగా నాకు ఆయన చూస్తే అల్తాఫ్ ఇబ్బంది అనిపించింది. ఆ రోజు భయపడ్డాం. ఏమని దాదాపుగా ఎంతమంది 70 మంది మీద కేసు పెట్టిన ఆ రోజు. అది అపోజిషన్ కాంగ్రెస్ ఏదైతే లీడర్ ఉన్నాడో ఈ 70 మందిని జైలుకు పంపితే ఈజీగా సర్పంచ్లో ఏముంటుంది, 2 ఓట్లు 3 ఓట్లతోనే గెలుస్తాడు సర్పంచ్. ఇక 70 మందికి జైలుకు పంపినాక సర్పంచ్ గెలుస్తాడా? మనిషి గెలడు. అట్లాంటి ఇబ్బంది పెట్టి
జైలుకి పంపిండి సర్పంచ్ గెలాలని చూసిండు. కానీ అన్నదే ఆ రోజు మన వకీల్ కూడా ఫోన్ చేసిండు, బెయిల్ దొరికింది. అదే ఇంట్లో కూర్చొని 560 ఓట్ల మెజార్టీతో ఈరోజు సర్పంచ్ గెలిచిండు. ఇన్ని కష్టాలున్నా ఏమున్నా ఇంకా కొన్ని రోజులు ఓర్చుకుందాం, కొన్ని రోజులు ఓపిక పడదాం. ఎన్ని ఇబ్బంది అయినా భయపడలేదు. ఎన్ని కేసులన్నా పెట్టని ఏమైనా చేయని ముందుకు పోదాం. అన్న చెప్తుంటాడు ఒక్కొక్కసారి, అదేవిధంగా అన్న ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు, కొందరిది పేరు రాసుకొని డైరీలో అని చెప్తూ ఉంటాడు అన్న. మేమైతే రాసుకోమన్నా కానీ వాళ్ళ పేర్లు మాకు నీట్గానే ఉంటుంది. ఇక మాకు డైరీలో అవసరం లేదు, అది నోటికే ఉంటుంది. అలా సంగతి తర్వాత చూద్దామన్నా. తప్పకుండా రాబోయే రోజులలో మనము తప్పకుండా ఈ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ ఉన్నా అన్న ఎన్ని కష్టపడుతున్నాడు. మనం ఒక మాట మాట్లాడితే ఒక్కొక్క కేసులు పెడితేనే మనం ఇబ్బంది అవుతాం, ఏడ కేసులు పెడతారని చెప్పేసి మనం ధర్నాలకు కూడా కొన్నిసార్లు పోతలేరు. కానీ అన్న ఎన్ని ఇబ్బందులు గురవుతున్నాడు. పత్రికలో దొంగరాతలు రాపిస్తున్నారు, ఇది అది అని బూటకపు మాటలు, బూటకపు దెబ్బలు, ఎన్ని దెబ్బలు అన్న. నిజంగా నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నాం. సోషల్ మీడియాలో అన్ని మీడియాలలో అన్నని ఎన్ని ఇబ్బంది అంటే మానసికంగా గురి చేయడానికి ఇవన్నీ ఏం లేవు, అన్ని తప్పులే. కాకపోతే మానసికంగా ఒక కేటీఆర్ అన్నకు ఒక ఇబ్బంది పెడితే, మానసికంగా దెబ్బ కొడితే ఆయన ఇంటికాడ కూర్చుంటే పార్టీని ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నువ్వు ఎంతమంది ఇబ్బంది పెట్టినా, మా వాళ్ళని జైలుకు పంపించినా కానీ మిమ్మల్ని కదా విడిచిపెట్టలేదు. ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతుంది బిడ్డ, మీరు జాగ్రత్త పడి ఉండాలని చెప్పేసి ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మమ్మల్ని తిట్టుడో, మా కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టుడో, మా కార్యకర్తల మీద తప్పుడు ప్రచారం చేసుడో, మా నాయకుడి మీద తప్పు రాతలు తప్పు కూతలు కూర్చోడో కాదు. మీరు ఫస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. ఈరోజు మొదటి మన పెద్ద సార్ వచ్చినట్టు అసెంబ్లీకు, సార్ వెళ్ళిపోయిన తర్వాత 0 వారంలో మాకు సమయం ఇస్తే మేము అన్న కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు సోయా మన నెడగుండ లక్కంపూర్ జీనింగ్లో సోయా చూసినాం. అదే విషయం ఈరోజు నేను అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడినా. రైతులు రైతే రాజ్యం, రైతే దేశానికి వెన్నెముక అంటున్నారు. రైతు అన్నం పెట్టే రైతు ఈ రోజు 2 నెలల నుంచి పడిగాపులు కాబట్టి చలి మంటలు పెట్టుకొని పంటలు అమ్ముకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పంటలు కొట్టని తర్వాత మా నాయకులను విమర్శించాలని చెప్పేసి ఈరోజు కూడా నేను మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ విధమైనటువంటి ఇబ్బందులు మనకి ఏమిగా తప్పకుండా ప్రజలు ఆ రోజు ఏంది, ఈ నా కొడుకులు ఈరోజు పంటలు తెచ్చి మార్కెట్లో పెడితే కూడా కొంటలు రైతులది. కానీ ఆ రోజు మన నాయకుడు కేసీఆర్ గారు కరోనా సమయంలో ప్రతి ఊరికి కాంటాలు ఏర్పాటు చేసి పంటలు కొన్నారో లేదో ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ అన్న కూడా టైం ఉంది, ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా ఇంత మంచి కార్యక్రమం కాబట్టి అదేవిధంగా మనమందరం మీకు మరోసారి చెప్తున్నా, అన్న మనకు అండగా ఉంటాడు. పెద్దన దీవెన మనకున్నాయి, మనకు భయపడేది లేదు. రాబోయే రోజులలో గడ్డ టీఆర్ఎస్ అడ్డా కాబట్టి 2004లో కూడా మనం జెండా బాట పెట్టినాం, 14లో 18లో 23 నిలిమమ్మద ఇటు వచ్చే తల్లి. కాబట్టి ఈ విధంగా మనమందరం కంకణం కట్టుకొని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనమందరం ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏ విలక్షణ రాని చూసేకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ, వారి దీవెన వారి యొక్క మనకు ఏదైతే ఆశీర్వాదం ఉన్నంత వరకు మనకు ఎలాంటి జోక లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. నన్ను కూడా నిన్న ఏదో అపాసు పాలు చేయడానికి ప్రయత్నం చేసిండు. నా తమ్ముడు ఇటు పోయిండు అని చెప్పేసి తప్పుడు రాతలు రాపిస్తున్నాడు. మా వాళ్ళు ఎటువరు. నేను రాజకీయంగా మా ఫ్యామిలీలోకి ఎప్పుడు తెరపైకి రానియలేదు. మీరు ఉండండి, నేను ఒక్కడు చేస్తున్నా కదా అని మీకు రాయలే. కానీ వాళ్ళే తప్పుడు రాతలు రాసి ఈ విధంగా తప్పుడు రాతలు రాపిస్తున్నారు. సరే బీజేపీ మన బోతులో అయితే బీజేపీ కాంగ్రెస్ అంతా ఒకటైపోయింది. సరే మీరు ఇవన్నీ అయినా కానీ మా సార్ ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన జెండా గులాబీ జెండా మాది. మీరు ఎందరు ఒకటైనా కానీ వెనకాడలేదు. తప్పకుండా రాబోయే రోజులలో మేము జెండా ఇంకోసారి భారీ మెజార్టీతో అందరినీ సర్పంచులు అయితే అయినాం, ఎంపీటీసీ జడ్పీటీసీలు సొసైటీ చైర్మన్లను వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది. ఇక వీళ్ళు ఇంతమంది సున్నామీ దాదాపుగా అంటే రాష్ట్రంలో ఎప్పుడు అపోజిషన్ పార్టీ ఇన్ని స్థానాలు గెలవదు. ఇవాళ మనం 60-70% గెలిచినా మనం 35 అంటున్నారు. వాళ్ళ నోరుతోటి వాళ్ళు 35 అంటున్నారు అంటే మనం ఎన్ని గెలుస్తున్నామో స్థానాలు మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు భయపడే ఏ ఎలక్షన్ పెట్టుకోవాలన్నా కానీ భయపడుతున్నారు. ఇప్పుడేమంటుండ్రు సొసైటీ మన కార్పొరేషన్ చైర్మన్ అంటే అక్కడక్కడ టౌన్లలో ఉంటుంది అది. కానీ వాళ్ళ దమ్ము లేదు, సహకార సంఘం ఎన్నికల్లో పెట్టే దమ్ము లేదు.
ఎందుకంటే మీరు అందరు తరిమి కొడతారని తెలిసిపోయింది. మండల ఎలక్షన్ పెట్టే దమ్ము లేదు, మీరందరూ తరిమి కొడతారని తెలిసిపోయింది. కాబట్టి మీరు ఎన్ని కూతలు పూసినా రాబోయే రోజులలో గులాబీ జెండే ఈ తెలంగాణ రాష్ట్రానికి అండ, శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ కోరుకుంటూ ఇక నేను కూడా సెలవు తీసుకుంటా. నేను రోజు మాట్లాడతా కదా ఇక అటు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరు పాల్గొన్నటువంటి ఇప్పుడు ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, పిఎస్ఎస్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఇంకా డైరెక్టర్లు, కోఆప్షన్స్, ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుల, మండల అధ్యక్షులందరికీ, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలు కేటీఆర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పెద్దలు జోగురామన్న గారు, అదేవిధంగా జాన్సన్ అన్న గారు, కృష్ణ గారు, జడ్పీటీ సంధ్యారాణి గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కిరణ్ అన్న గారు, ప్రతాప్ గారు, అదేవిధంగా సలీంబాయి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా తులసి శ్రీనివాస్ గారు, రాఠోడ్ సజన్ గారు, కోమరం సుధాకర్ జడ్పీటీసీ గారు, ప్రధాన గారు, మార్కెట్ చైర్మన్ కడిగే సుభాష్ గారు, అదేవిధంగా నానక్ సింగ్తో పాటు మన సర్పంచ్ అయినటువంటి సూర్యకాంత్తో పాటు వేదిక మన ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీలకు అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ, కింద కూర్చున్న మా సోదరులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. పెద్దలు జోగురామన్న సార్ గారు జిల్లా అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.